ఇక గ్రూప్ డి విషయానికి వస్తే మెయిన్ టీమ్స్గా చెప్పుకోదగ్గవి న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా. అయితే ఇక్కడ చాలా టఫ్ టీం కూడా ఇంకోటి ఉండింది, అది ఆఫ్ఘనిస్తాన్. ఆ టీం ఎప్పుడు ఎలా చెలరేగిపోతుందో ఎవరికి తెలీదు. ఇక ఈ 3 టీములతో పాటు మరో 2 పిల్లికూళ్ళు కూడా ఉన్నాయి. అవి 2 కెనడా, యుఏఈ. ఈ 20 టీములు పోరాటం మామూలుగా లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి దగ్గర నుంచి గెలుస్తారు, ఏ ప్లేయరు ఒక్కసారిగా ప్రపంచానికి తెలిసిపోతాడనేది ఈ నెల రోజుల్లో తెలిసిపోతుంది. అన్నిట్లో కంటే ముఖ్యంగా 9 టీముల గురించి చెప్పుకోవాలి. ఈ 9 టీముల్లోనే సెమీఫైనల్కి ఎవరొస్తారు, క్వార్టర్ ఫైనల్కి ఎవరొస్తారు, ఫైనల్స్కి ఎవరొస్తారని చెప్పేసి ఖచ్చితంగా ఉంటుంది అనేది అనుకునే ఒక లెక్క ఉండింది. ఆ లెక్క ఏంటో ఇప్పుడు చెప్తాను. ఆ లెక్కలో ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా 8 టీములతో పాటు ఆఫ్ఘనిస్తాన్. ఈ 9 టీముల్ని కూడా తక్కువ అంచనా వేయలేం. ఈ 9 టీముల్లో ఎవరో ఒకరు ముందుకు వస్తారు. ఈ క్వార్టర్ ఫైనల్స్లో ఉండే 8 టీముల్లో ఖచ్చితంగా ఈ 9 మందిలో ఎవరో ఒకరు ఉంటారు అనుకుంటే, అమెరికా వచ్చి నిన్న అందరికీ షాక్ ఇచ్చింది. మేము కూడా ఉన్నాం ఈ రేసులో అని చెప్పి. అంటే ఈ 10 టీముల్లోనే క్వార్టర్ ఫైనల్స్కి వచ్చే వాళ్ళు ఎవరనేది తెలియటానికి రెడీగా ముందే చెప్తున్నారు వీళ్ళు జాతకం. వీళ్ళందరూ కూడా చాలా టాలెంటెడ్ పీపుల్. ఈ 10 టీముల నుంచే 8 టీములు మనకి క్వార్టర్ ఫైనల్స్కి అర్హత సాధిస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను.